నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవంశ్ పాల్గొన్నారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టారు. ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి 250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను. ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది. అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం 50 మీటర్ల 100 మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు. ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లో వెళ్ళకూడదు, అతను బై రోడ్ వెళ్ళాలి. దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు. పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర మనకి అతను 11:04 నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ విఐపిని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది. అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు. యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 నిమిషాలకి
బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56 చాపర్ టేకప్ అయిపోయింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42 రోడ్ మార్గం వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపీని తీసుకెళ్ళడానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్ కే చాపర్ మాట్లాడుకున్నాడా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్టం అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మళ్లీ మొదలైన దళితులపై దాష్టికాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ కమిషన్ల నియామకాల భర్తీ గురించి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పొత్తుల బాలకోటయ్య విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడతారని, శాంతి భద్రతలు కల్పిస్తారని, ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన జగన్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు గద్దె దింపారని, గత వైసీపీ హయాంలోని ఎస్సీ ఎస్టీ మీద జరిగిన మరణకాండ కారణంగా వైసీపీని ప్రజలు పక్కన పెట్టారన్నారు. కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంశెట్టి నాగేంద్రరావు, రెల్లి సంక్షేమ సంఘ కుమ్మరి కోటేశ్వరరావు, అమరావతి ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగజేసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్త ఆశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా, కొత్త నామ సంవత్సరం లాగా మంచి చేస్తుందని చెప్పి ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. ఉండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కొండ భారాన్ని నెత్తిన పెట్టారు.
నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్, మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన, ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నారు. మొన్న విశాఖపట్నంలో ఒక రెల్లి కులానికి సంబంధించిన గిరిజన మహిళ నడి రోడ్డు మీదే బిడ్డని ఒకడు నేలకేసి కొట్టి చున్నీలాగి చెరబడితే కువైట్ నుంచి ఒక మహిళ పెట్టింది నాకు, బాలకోటయ్య మాట్లాడకపోతే భావ్యం కాదు అని. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో కలిసి నడిచిన వాడిని, మీ సభల్లో మాట్లాడిన వాడిని, ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా? వీటి మీద పోనీలే వాళ్ళు చేశారు బాలకోటయ్య, మేము చేస్తామని మీరంటే వినమంటారా? దీనికోసం ప్రభుత్వాలు అక్కర్లా, మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు. గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ పై 2 రూపాయల ధరలు పెంచడంపై జగ్గైపేట మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గ్యాస్ బండ కట్టలు పెట్టి వంట చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి ఎస్ నాగమణి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలపై పెనుభారాలు మోపుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రావెళ్ల నాగశేషు, వివి రాంప్రసాద్, కోటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మీద 2 రూపాయల సుంకాన్ని పెంచడం కూడా దుర్మార్గమైన విషయం. దీనిని కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా నిత్యావసర సరుకుల ధరల్ని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజల కోసం ఏదైతే పాలన చేస్తానన్నారో ఈ రోజున ఆ పాలన చేసి చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. లేని సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా కరెంటు మీటర్లు ఛార్జ్ చేసుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఇంటింటికి పెడతా ఉన్నారు. ఆ మీటర్లను కూడా వెంటనే తీసేయాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. కరెంటుకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రజలు సమీకరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా పోరాడతాం. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతారని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది.
ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాట మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్ ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు చనిపోక? ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఓడియాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడండి పదాలు. ఎట్లా నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న 24వ తారీఖున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ధర్నాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడానికి వేలాదిగా పాల్గొని కార్మికుల యొక్క గొంతు అందించాలని కోరుతూ ఈ రోజు గుడివాడ పట్టణంలోని సిఐటి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘ పట్టణ కార్యదర్శి రేపానికొండ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. నేటికి హామీ అమలుకు ప్రభుత్వం పూనుకోవడం లేదని, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జరగబోయే ధర్నాలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనాలని కోరారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలియపరచడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కొనసాగించలేదు. ఆ బోర్డుని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులని మోసం చేసిన పరిస్థితి అయితే ఈ రోజున ఉంది. భవన నిర్మాణ కార్మికులు 6 సంవత్సరాల నుండి కూడా ఇప్పటికీ ఇబ్బంది పడినా రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మికుల సమస్యలు కూడా ఏమీ స్పందించిన పరిస్థితి ఈ రోజున ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 9 నెలలు అయ్యి సంవత్సరం దగ్గరలోకి వస్తుంది. కానీ ఇంతవరకు కూడా కార్మికుల గురించి మాట్లాడిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. మేము కృష్ణా జిల్లాలో మా బోర్డుకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యని తెలియపరుస్తూనే ఉన్నాము. కానీ గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళెవరూ కూడా మా సమస్యని ఇంతవరకు కూడా స్పందించలేదు. చట్టసభల్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున అన్ని కార్యవర్గాల నుండి కూడా మరి ఇక్కడ సమావేశమయ్యి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతనంటే 2009 నుంచి ఈ రోజు వరకు కూడా సంక్షేమ బోర్డులో అనేక రకాలుగా వారితో వెళ్ళి విజయవాడ వెళ్ళి మాట్లాడి చేసి 2009 నుంచి ఇవాళ వరకు కూడా 2017, 18 వరకు కొంచెం క్లెయిమ్లు అయి రావడం జరుగుతోంది. కానీ 18 నుంచి పూర్తిగా మమ్మల్ని ఏ విధమైన క్లెయిమ్లు మాకు ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తూ కార్మికుల్ని చాలా దెబ్బతీస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు
మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం తల్లకిందులు చేసినట్టుగా చేసింది ఈ యొక్క తెలుగుదేశం కానీ కూటమి కానీ. అంతే ఎందుకు చేసింది? అది కారణం కార్మికుల వలనే. కార్మికుల యొక్క ఓటు ముద్రతోనే వాళ్ళు దెబ్బతినిపోయారు. కానీ కారణం ఏంటంటే మాకు రావాల్సిన క్లెయిములు కానీ మరి యాక్సిడెంట్ కేసులు కానీ మాకు రావాల్సిన మరి పథకాలు ఏవి కూడా మాకు రావటం వలనే ఆయన తలకిందులుగా ఓడిపోయారని మరి ఒకసారి వినయంగా మీకు తెలియజేస్తూ, అదే కాకుండా మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కూటమి కూడా మాకు ఏదో చేయూతనిస్తామని ఇస్తే మాకు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.